అండ్ మీ అందరికి ఇష్టమైన టాపిక్ బిగ్ బాస్కి ఏ కంటెస్టెంట్ వస్తారు అని. ఓకేనా? అండ్ వాళ్ళ రెమ్యూనరేషన్తో పాటు నేను చెప్పబోతున్నా. మేబీ కొన్ని చేంజెస్ ఉండొచ్చు, మీకు తర్వాత అప్డేట్ ఇస్తా ఆ చేంజెస్. ఓకేనా? ఫస్ట్ తేజస్వి గౌడ. మీలో చాలామంది తెలుసు ఆవిడ సీరియల్ యాక్ట్రెస్, ఫేమస్, ఆల్మోస్ట్ ఆల్ 8 lakhs per week ఆవిడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు, మీకు ఆల్రెడీ చెప్పా కదా, మనోడు వస్తే మామూలుగా ఉండదు, 2 lakhs per week ఇతనికి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ మెక్ రమణ. నాకు తెలిసి ఈ అన్న అందరికి తెలిసే ఉంటాడు, మన వాళ్ళు చాలా ఫేమస్. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఎప్పుడొకప్పుడు చూసే ఉంటారు ఇతన్ని. చాలా ఫేమస్, సిరీస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఘనా అని చెప్పి ఒక సిరీస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా ట్రై చేస్తున్నారు అతను తీసుకురావడం, ఎందుకంటే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఫేమ్ ఉంది. చాలా అతను ఉంటే మినిమం నేను అనుకునేది అంటే అట్లీస్ట్ ఒక 5% వ్యూవర్స్ అయినా పెరుగుతారు లాస్ట్ సీజన్ కన్నా, అతని కోసమైనా చూస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. అతనికి 5 lakhs per week. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ హరి, మీ అందరికి తెలుసు, మనోడు కమెడియన్, స్క్రిప్ట్స్ రాస్తాడు. సో ఇతనికి 4 lakhs per week. నెక్స్ట్ నోకరాజు, తెలుసు, కమెడియన్, మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు చూసుకుంటే ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు, లైక్ అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, ఎవరో ఒకరు. కానీ నా ఫేవరెట్ ఎవరో తెలుసా? చెప్పండి. నెక్స్ట్ రాకింగ్ రాకేష్, ఇతను కూడా కమెడియన్, మీ అందరికి తెలుసు. నెక్స్ట్ యాంకర్ వర్షిని, తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. మేడం కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ యాంకర్ కదా, కొంచెం మాట్లాడతారు. సో యాంకర్ వర్షిని గారు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జ్యోతి, ఈవిడ ఎవరంటే ఆట సందీప్ తెలుసు కదా మీకు, కొరియోగ్రాఫర్. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో కూడా ఒక సాంగ్ చేశాడు, హుక్ స్టెప్. సో వాళ్ళ వైఫ్, ఈమె కూడా కొరియోగ్రాఫర్, చాలా ఫేమస్. ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈవిడికి కూడా 4 lakhs per week. నెక్స్ట్ శివ్ మీకు ఎవరని చెప్పాలంటే సీరియల్స్లో చేస్తున్నాడు. అండ్ ప్రియాంక అనుకుంటా నేమ్, ఒకసారి బిగ్ బాస్కి వచ్చారు, శోభా ప్రియాంక, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తెలుసు కదా, ఆవిడ బాయ్ ఫ్రెండ్ శివ్. ఇతనికి కూడా 4 lakhs. అండ్ లాస్ట్లో ఇంట్రెస్టింగ్ నేమ్ ఒకటి ఉంది, చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ అనేవాళ్ళు, బుల్లితెర చిరంజీవి అంటారు వాళ్ళ ఫాదర్ని, ప్రభాకర్ అనుకుంటా నేమ్ అయింది. సో వాళ్ళ సన్, ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో మనోడు వస్తే కొంచెం మేమ్ కంటెంట్ వచ్చింది, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది కదా బ్రోకి. సో ఈ బ్రో కూడా